పీఎం కిసాన్‌కి సంబంధించి 20వ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది 2025 ఆగస్టు 2వ తేదీన అయితే రిలీజ్ చేయబోతున్నట్టు పీఎం కిసాన్ ఏదైతే అధికారిక ఎక్స్ ఖాతా ఉందో అందులో అయితే పేర్కొన్నారు. దానికి సంబంధించిన వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. తెలుగులో కూడా ట్రాన్స్‌లేట్ చేసి అయితే చూపిస్తున్నాను. 2025 ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాము అని పోస్ట్‌లో అయితే పేర్కొన్నారు. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పీఎం కిసాన్ అమౌంట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తాము అని ఏపీ ముఖ్యమంత్రి అయితే చెప్పారు కదా! అలాగే ఆ అమౌంట్ కూడా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా 2025 ఆగస్టు 2వ తేదీన అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ. 5,000 మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద అయితే రిలీజ్ చేస్తారు. ఇక పీఎం కిసాన్ ద్వారా రూ. 2,000 మన ప్రధాని నరేంద్ర మోదీ గారైతే రిలీజ్ చేస్తారు. అంటే పీఎం కిసాన్ అమౌంట్ పడేవారికి 2,000 పడతాయి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ పడేవారికి 5,000 పడతాయి. ఇక 2 పథకాలు అమౌంట్ పడేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వారికి ఆగస్టు 2వ తేదీన మొత్తం రూ. 7,000 అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఆప్షన్ అయితే క్లోజ్ చేసేశారు. కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది 2025 ఆగస్టు 1వ తేదీన అయితే రిలీజ్ చేయనున్నారు. అలా రిలీజ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది ఆగస్టు 2న అయితే రిలీజ్ చేస్తారు కదా! అలా రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ అర్హత ఉండి కూడా అమౌంట్ పడకపోయినా లేదా అర్హత ఉండి కూడా ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరు లేకపోయినా ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పిస్తామని అయితే చెప్పింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కౌలు రైతుల విషయంలో చూసినట్లయితే ప్రస్తుతం అయితే కౌలు రైతు కార్డులు అయితే మంజూరు చేస్తున్నారు కాబట్టి ప్రెజెంట్ కౌలు రైతు కార్డులు అయితే మంజూరు చేసేసి 2025 అక్టోబర్ నెలలో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది.